హలో అందరికీ, ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి పాలతో చేసే ఒక స్పెషల్ స్వీట్ని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. 3 కొబ్బరికాయల కొబ్బరిని తీసి ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జల్లెడలో వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు కిందకి దిగుతాయి. ఈ కొబ్బరిలో మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో కొబ్బరి పాలను వేరు చేయాలి. ఇంకో రౌండ్లో కొబ్బరి వేసినప్పుడు అందులో పావు కప్ వరకు నానబెట్టిన బియ్యాన్ని కూడా యాడ్ చేసి ఇందాక చేసినట్లుగానే సేమ్ ప్రాసెస్లో కోకోనట్ మిల్క్ని వేరు చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టీ స్ట్రైనర్ సహాయంతో ఈ పాలను మరొక్కసారి వడకట్టాలి. ఇంకా మిగిలిపోయిన కొబ్బరి ఏమైనా ఉంటే జల్లెడలో ఆగిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో 200 ml వరకు పాలను పోయాలి. బియ్యం పిండి వల్ల అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా దగ్గర పడ్డాక 1.5 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. లైట్ స్వీట్ తినేవారు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని నెయ్యి రాసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రీస్ చేసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసి ప్లేట్ని ఇలా కదపాలి. కొబ్బరి పాల హల్వా రెడీ. పూర్తిగా చల్లారాక ఇలా కట్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.